2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌తో చేస్తున్నటువంటి యుద్ధం ఎప్పటిదాకా కొనసాగుతుంది? దాని ప్రభావం ఎక్కడెక్కడ, ఎవరి మీద, ఏ రకంగా పడబోతుంది? ఇవన్నీ మనతో చెప్పేందుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నిర్మా. సార్ ఏంటి అసలు ఎటు నుంచి ఎటుపోతుంది? నేనేమో యుద్ధం ఆపాను, లేకపోతే కనుక పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా చనిపోయేవాడు, పాకిస్తాన్ అతలాకుతలం అయిపోయేది, కొన్ని వేల లక్షల మంది చనిపోయేవాడు అని చెప్పి కామెంట్ చేశాడు ట్రంప్ గారు. మరి ఆయన ఎట్లా యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు? ఎందుకు చేస్తున్నాడు? ఏం సాధిద్దామని చేస్తున్నాడు? ఎవరి మీద అంటే పై చేయి చూపించడం కోసం ఇదంతా? మళ్ళీ మధ్యలో డ్రాగన్ కంట్రీ కూడా ఎంటర్ అయిపోయింది ఇందులోకి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఏమిటంటే మనకు అర్థమైన మేరకు సార్ ఇంపల్సివ్, ఆ క్షణాన ఏది పుడితే అదే బుద్ధి, అన్ప్రెడిక్టబుల్. మామూలుగా ఒక దేశం కానీ లేకపోతే ఒక స్థాయిలో ఉన్న మనుషులు కానీ ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారని మనం ఊహించవచ్చు. ఎందుకంటే కొన్ని విధానాలకు కట్టుబడి ఉంటారు, వాళ్ళకు ఒక తాత్విక చింతన ఉంటుంది. మరి ఆ చింతన రీత్యా, ఆలోచన రీత్యా, వాళ్ళ తార్కిక శక్తి రీత్యా మనం ఈ రకంగా బహుశా ఈ నాయకుడో లేకపోతే ఈ ప్రభుత్వమో స్పందిస్తుంది అనుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ అట్లా కాదు, అన్ప్రెడిక్టబిలిటీ. ఏం చేస్తాడు ఇప్పుడు తెలియకపోవటం ఒక రకంగా దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకి భారత్ మీద 50% ఎవరు ఊహించాల. భారత్కి అమెరికాకి ముఖ్యంగా జార్జ్ బుష్ జూనియర్ కాలం నుంచి చాలా ప్రగాఢమైన మైత్రి సంబంధాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో రెండు ప్రజాస్వామ్య దేశాలు, స్వేచ్ఛాయుత దేశాలు, మరి చైనా లాంటి ప్రబలమైనటువంటి శక్తి, ఆర్థిక శక్తి, మిలిటరీ శక్తి, నియంతృత్వం పోకడన్న దేశం, ఇతర దేశాలని హడలెత్తించేటువంటి దేశం నిలువరించాలంటే మన మధ్య మైత్రి అవసరం అని అందరూ భావించారు. అవన్నీ దొంగలో దొక్కేసి అకస్మాత్తుగా మన మీద గురుమురి మంగళం పడ్డాడు, మన పడ్డాడు. కంచేత డొనాల్డ్ ట్రంప్ ఏనాడు ఏం చేస్తారన్నది ఊహించడం చాలా కష్టం. మన అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అది. కాబట్టి సందర్భాన్ని బట్టి మన ప్రయోజనాలను మనం కాపాడుకుంటూ తానవ్వక నొప్పింపక మనం మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఇంకా వేరే మార్గం లేదు. ఆయన అధ్యక్షుడు ఉన్నది కనుక అమెరికా ప్రపంచంలో అత్యంత ప్రబలమైన ఆర్థిక శక్తి, ప్రపంచంలో అత్యంత ప్రబలమైన సైనిక శక్తి, ప్రపంచంలో అతి ఎక్కువగా దౌత్యపరంగా పలుకుబడిన దేశం వివిధ కారణాల వల్ల. అది ఉన్నంత వరకు మనం డొనాల్డ్ ట్రంప్ మనిషిగా చూడకూడదు. ఆ దేశ అధ్యక్షుడు, నిర్ణయాధికారాన్ని ప్రజలు కట్టబెట్టారు. కాబట్టి ఆయనతో, ఆయన ప్రభుత్వంతో మనం వ్యవహరించవలసిందే, మన ప్రయోజనాలను కాపాడుకుంటూ. సార్ అంటే ఏంటి అసలు ఏం జరగబోతుంది? ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఇంకా ఇది కొనసాగుతుందా? చాలా మంది మాట్లాడుతున్నారు ఇది థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుంది, అన్ని దేశాలు కూడా రాను రాను క్రమేపీ ఒకటొకటి అట్లే ఎంటర్ అయిపోతాయి ఈ యుద్ధంలోకి అని అంటున్నారు. అలా జరుగుతుంది. వరల్డ్ వార్ అనే సమస్య ఉత్పన్నం కాదు, దాని గురించి ఆందోళన అక్కర్లేదు. మనం ఏంటంటే అదిగో పులంటే ఇదిగో తోక అట్లా వస్తుంది, ఆ సందేహం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే అణ్వాయుధాలు అక్కడ ఎవరికీ లేవు. అణ్వాయుధాలు అనే దేశాలు ఈ కారణంగా ప్రపంచ యుద్ధం చేసుకొచ్చి ఆత్మహత్య చేసుకోవాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉంటుంది, తాత్కాలికంగానైనా కూడా. ఎంతకాలం గడిస్తే అంత ప్రభావం. ఉదాహరణకి ముడి చమురు మనందరికీ తెలుసు. ఆ దేశాల్లో గొప్పతనం ఏంటి? మామూలుగా ఎడారులు ఎవరు పట్టించుకున్నాడు కాదు. అక్కడ ముడి చమురు ఉంది కాబట్టి ప్రపంచం మొత్తానికి 20వ శతాబ్దంలో 2వ శతాబ్దం అతి కీలకం. కాబట్టి ఆ దేశాల గురించి మనం పట్టించుకుంటాం. ఆఫ్రికాలో జరుగుతున్న గొడవలు జరుగుతున్నాయి, మనం పట్టించుకున్నా పట్టించుకోవట్ల. జనం చచ్చిపోతున్నారు, ఒకరి మీద బొమ్మలు వేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఇక్కడ ప్రపంచానికి ఆయువు పట్టాయి, ముఖ్యంగా ఇంధన రీత్యా. రెండోది, ఇటీవల కాలంలో మధ్యప్రాచ్య దేశాలు ఒకప్పుడు ఛాందసానికి, సాంప్రదాయానికి కట్టుబడి మహిళలను పూర్తిగా అణిచివేసి మత సాంప్రదాయాల కారణంగా వ్యక్తుల స్వేచ్ఛని కాలరాసి ఎందుకు మనకు ఆ దేశాలతో అని చెప్పని అందరూ దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేమైంది? ఆధునికీకరణలో భాగస్వామ్యం ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు ఆయిల్ యుగం అంతరిస్తుంది కాబట్టి $100 కోట్ల డబ్బుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆధునికీకరణలో భాగం కావాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇటీవల కాలంలో మీరు చూసినట్టయితే మరి లక్షలాది మంది చాలా సంపాదించే శక్తి ఉన్నవాళ్ళు, మేధస్సు ఉన్నవాళ్ళు కూడా ఆ దేశాలకు వెళుతున్నారు, అక్కడ ఉంటున్నారు. సరే, భారతదేశం నుంచి అయితే బహుశా దాదాపు 1 కోటి మందికి పైగా ఆ దేశాల్లో మరి వివిధ ఉద్యోగాల్లో ఉన్నారు. అక్కడి నుంచి మన దేశానికి మరి చాలా పెద్ద ఎత్తున $100 కోట్ల, $1,000 కోట్ల, వందలు కూడా కాదు, $1,000 కోట్ల మన దేశానికి అక్కడి నుంచి రెమిటెన్సెస్ వస్తున్నాయి, విదేశీ మారక ద్రవ్య విషయంలో. కాబట్టి ఒకటి ఇంధన రీత్యా, రెండు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళకు ఉన్న కొద్దికి కీలకమైన భాగస్వాములు కావడం చేత ఈ రెండు కారణాలుగా ప్రపంచం ఖచ్చితంగా అల్లకల్లోలమవుతుంది. ఇతర ప్రాంతాల్లో కనుక ఎక్కడ యుద్ధం జరిగితే అది వాళ్ళకి గొడవ. అవును సార్, కరెక్ట్. యుక్రెయిన్ యుద్ధం కూడా యూరప్ మధ్యలో నడిబడ్డం జరుగుతున్నా కూడా కొంతమేరకు ఇబ్బంది కలిగింది తప్ప, యుక్రెయిన్లో ఉదాహరణకి కొన్ని పంటలు కొంచెం బాగా వ్యవసాయ ప్రధానమైన దేశం. మన దేశాన్ని చూసుకుంటే వంట నూనెలు, ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్
వేరే మన పొద్దుతిరుగుపు ఇలాంటి నూనెలు యుక్రెయిన్ నుంచి ప్రధానంగా వస్తాయి. అట్లాగే ఆహార ధాన్యాలు ఇతర దేశాలకి యుక్రెయిన్ నుంచి చాలా పెద్ద ఎత్తున వెళ్తాయి. రష్యా మీద ఆంక్షలు విధించడం చేత ఆయిల్ విషయంలో ప్రపంచంలో కొంచెం యూరప్కు ముఖ్యంగా మనకంటే గ్యాస్ విషయంలో యూరప్ ధరలు పెరిగిపోయినాయి. మిగతా ఆయిల్ పెద్దగా పెరగల. మనలాంటి దేశాలకు వాళ్ళ నుంచి కొనొద్దన్నారు, వాళ్ళతో ఇంకోటితో కొంటాం. అంత ప్రభావం లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రపంచంలో దాదాపుగా 3వ వంతు ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది. మరి రష్యాను గందరగోళపడి అక్కడి నుంచి ఆయిల్ కొనడానికి వీళ్ళేదని ఆంక్షలు పెట్టి మరి మధ్యప్రాచ్యం నుంచి కూడా ముడి చమురు రాకపోతే ఇది కనుక కొద్ది వారాలు దాటి కొనసాగినట్టయితే ప్రపంచం అల్లకల్లం ఆర్థిక వ్యవస్థ. అంచేత మనం దాన్ని తీవ్రంగా తీసుకోవాలి. కారణంగానే బహుశా ఇది నెల కంటే దాటదు. ఎందుకంటే నెల కంటే ఎక్కువ తట్టుకునే శక్తి ప్రపంచానికి లేదు. ఈ చమురు నిల్వలు వివిధ దేశాల్లో ఉంటాయి. ఎంత నిల్వ ఉందో మనకు చెప్పరు. అంచనాలు వేయడమే కానీ అది స్ట్రాటజిక్, అది వ్యూహాత్మకమైనది. అది తెలిసిపోతే ప్రత్యర్థులు దాన్ని అర్థం చేసుకుని ఈ దేశానికి ఆయువు పట్టుందని చెప్పి మన ఇబ్బంది పెడతారు. అందుకని ఏ దేశం బయట పెట్టదు. కానీ ఈ నిల్వలు నెలల తరబడి ఉండటం కష్టం కదా సార్. రోజులు వారాలు ఉంటాయి. కాబట్టి ఒక నెల కంటే ఎక్కువ బహుశా అది నడవదు నా దృష్టిలో. ఇప్పటికే కొంత ప్రభావం కనిపించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏమిటి, వేళ అమెరికా ఇప్పటిదాకా రష్యా నుంచి నువ్వు ముడి చమురు కొనొద్దన్నారు కదా, ఇప్పుడు ఒక నెల రోజుల పాటు ముడి చమురు రష్యా నుంచి మీరు కొనుక్కోండి అని చెప్పి వారు సడలించారని చెప్పిన వార్త వచ్చింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ అనుకుంటాను ఇప్పుడే ఒక కొద్ది గంటల క్రితం ప్రకటించారు. అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆయిల్ కొరత వల్ల ప్రపంచం ఎంత గందరగోళంలో పడుతుందని చెప్పిన విషయం అర్థమవుతుంది. అంచేత ఒక నెల కంటే ఎక్కువ గడవదు. అట్లాగే అమెరికా ముందు ఇజ్రాయెల్ ముందు ఇరాన్ బలాదూర్ వాళ్ళకి సైనిక శక్తి. కానీ ఆధునిక యుగంలో మీకు పెద్ద సైనిక శక్తి ఉండక్కర్లేదు ఇతరులను చికాకు పెట్టాలంటే. ఇరాన్ తీవ్రంగా నష్టపోతుంది. విధ్వంసం జరుగుతుంది అక్కడ. మౌలిక సదుపాయాలు కానీ, సైనిక శిబిరాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఆయుధ సంపత్తి కానీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఇటీవల కాలం టెక్నాలజీ ఏమవుతుంది, మీరు సోల్జర్స్ అక్కర్లేదు, ఖరీదైనటువంటి కోటాను కోట్ల డాలర్ల ఖరీదైనటువంటి ఆయుధాలు అక్కర్లేదు. ఈ డ్రోన్స్ లాంటివి తక్కువ ఖరీదున్న $20-30 పంపించేస్తే అక్కడ $100 కోట్ల నాశనం కావచ్చు. ఇరాన్ దానిలో ఆరితేరింది. రష్యాకు కూడా ఇరాన్ పెద్ద ఎత్తున డ్రోన్స్ని సరఫరా చేస్తున్నది. రష్యా వాటిని యుక్రెయిన్లో వాడుతున్నది. వాటిని ఆ డ్రోన్స్ని కానీ ఆ క్షిపణులను కానీ మరి న్యూట్రలైజ్ చేయాలంటే, వాటిని నాశనం చేయాలంటే యువతల వాళ్ళు వాడే ఆయుధాల ఖరీదు 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. గోటితో పోదాన్ని గొడ్డలు వాడాల్సి వస్తుంది. వాడి పంపించేదేమో కొద్ది ఖర్చుతో ఒక డ్రోన్ పంపిస్తున్నాడు. ఆ డ్రోన్ని మనం విధ్వంసం చేయాలని చెప్పంటే మనం కోట్ల డాలర్లతో దాని మీద ఆయుధాలు ఉపయోగించాలి. అది ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటాం. అందుకనే మరి ఇంకో వార్త వచ్చింది ఏమిటంటే, అమెరికా ఇతర దేశాలు యుక్రెయిన్ సహాయం కోరుతున్నాయట. ఎందుకని, ఈ డ్రోన్స్ రష్యా నుంచి యుక్రెయిన్ వెళ్తుంటే వాళ్ళు తక్కువ ఖర్చుతో ఆ డ్రోన్లని విధ్వంసం చేయడం వాళ్ళు ఆ టెక్నాలజీ వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అమెరికా తీసుకుంటుంది. ఇప్పుడు బాబా మాకు ఇవ్వండి ఆ టెక్నాలజీ, లేకపోతే వీళ్ళని తట్టుకోలేకపోతున్నాం. ఉదాహరణకు ఒక డ్రోను వాళ్ళు పంపిస్తే ఖటార్లో ఉన్నటువంటి అత్యంత సంక్లిష్టమైన రాడార్ $1.1 బిలియన్, అంటే సుమారుగా 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరికరం ఒక డ్రోన్తో, కొన్ని లక్షల రూపాయల డ్రోన్తో ఢామని విధ్వంసం అయిపోయింది. కాబట్టి ఇది ఇరాన్ తీవ్రంగా నష్టపోతుంది, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ అక్కడ ప్రభుత్వం మారుతుందన్న దానికి దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు పరమ ఛాందసవాదులు, చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. నాయకత్వాన్ని చంపేసినా కూడా ఇతరులు వచ్చేట్టుగాను. అక్కడ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళందరూ పూర్తిగా ఈ మతతత్వవాదుల పక్షాన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, మతం మీద విశ్వాసం ఉండొచ్చు, వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఇష్టం లేదు. వాళ్ళు మెజారిటీ ప్రజలకి ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి మతతత్వాదులు, ఆయతుల్లాలు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళని అణిచివేశారు క్రూరంగా. వాళ్ళ ప్రజల్ని వాళ్ళు పట్టున పెట్టున్నారు. 25-30 వేల మందిని ఉచ్చకొత్తకోసారు ఈ మధ్య 2 నెలల క్రితమే. అంతకు మునుపు ఆడపిల్లలు ఈ హిజాబ్ నుంచి కొంచెం జుట్టు కల్పిస్తుంటే అది పెద్ద పాపంగా పరిగణించి అన్నెంపు నేను ఆడపిల్లల్ని చంపేశారు. కాబట్టి ఇరాన్ సమాజంలో వాళ్ళకేమీ మద్దతు లేదు. కానీ వీళ్ళకి ప్రత్యామ్నాయంగా బలమైన సంఘటిత శక్తి లేదు. వీళ్ళని దింపేసి ఆ స్థానంలో వచ్చి పాలించడానికి అవకాశం కనిపించట్లేదు, దురదృష్టం కొద్ది. కాబట్టి నష్టపోయేది తీవ్రంగా ఇరాన్ ప్రజలు. మరి ఒక నెల పోయిన తర్వాత ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల, ఎసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల బహుశా నెల 15 రోజుల్లో, నెల కంటే ఎక్కువ కలపవచ్చు నా దృష్టిలో. యుద్ధం అమెరికా విజయం ప్రకటిస్తుంది. ఎందుకంటే ఇరాన్లో క్షిపణులను ధ్వంసం చేశాము, వాళ్ళ ఆయుధ శిబిరాలు ధ్వంసం చేశాము, ఆయుధాల కర్మాగారాలను ధ్వంసం చేశాము. కాబట్టి ఇరాన్ వల్ల మాకు ఏమీ పెద్ద ప్రమాదం ఉండదని చెప్పి అది వాస్తవం కూడా. ప్రధానంగా ఇరాన్ నుంచి అమెరికాకి, ఇజ్రాయెల్ కానీ 3 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా అంతం కావాలి, ఇజ్రాయెల్ అంతం కావాలి. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ రోజు వాళ్ళ నినాదం అది అధికారికంగా. అది ఊరికే మాటలతో ఆకుండా మేము అణ్వాయుధాలు కూడా సేకరిస్తాము, అణ్వాయుధాలు ఉపయోగిస్తామని చెప్పని ఇజ్రాయెల్ని పూర్తిగా మట్టు పెట్టేస్తాం. ఇజ్రాయెల్ ఉనికి ఉండటానికి వెళ్ళని చెప్పిన వాళ్ళు వాదన. అణ్వాయుధాలను మేము రాకుండా చేశాము ఒకటి. రెండోది, వాళ్ళు ఏం చేశారు, 4 టెర్రరిస్టు ఉగ్రవాద ముఠాలని వాళ్ళు పెంచి పోషించారు. ఇదేదో రహస్యంగా కాదు,
పాకిస్తాన్ లష్కర్ తోయిబా లాగా చేసినట్టు కాదు, వాళ్ళది పూర్తిగా వాళ్ళ ఆధీనంలో వాళ్ళే ఆయుధాలు సమకూర్చి డబ్బులు ఇచ్చి, ఆయుధాలు కూడా అంటే ఒక దేశానికి సైన్యానికి ఎంత ఆయుధాలు ఉంటాయో ఆ స్థాయిలో ఆయుధాలను ఇచ్చారు. హెజ్బుల్లా దగ్గర ఒక చిన్న దేశానికి ఉండే ఆయుధాలంతా మొత్తం పెద్ద ఎత్తున సైన్యంలాగా చేశారు ఒక టెర్రరిస్ట్ ముఠాన్ని. వీళ్ళందరినీ కూడా గత 2-3 ఏళ్ల పరిణామాల్లో చాలా వరకు దెబ్బతిన్నారు, ఇంకా దెబ్బతింటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి లెబనాన్లో హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, వాళ్ళు అనవసరంగా ఇజ్రాయెల్ మీదకి కాలు దువ్వారు. ఇలా వెంటనే కూడా మేము పూర్తిగా న్యూట్రలైజ్ చేశాము. ఇక ముందు డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అనేటువంటి సిద్ధాంతంతో వాళ్ళు ఉండే అవకాశం లేదు. కాబట్టి మా ప్రయోజనాలు నెరవేరినాయి. అది కొంతవరకు వాస్తవం కూడా. కానీ సమస్య ఏమిటి? ఇరాన్ ప్రజలు. ఆ ప్రజలు కోరుకునేది మరి ఈ ఛాందస్సుల పాలన పాడకుండా ఈ రాక్షసులు పోయి కాస్త ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, స్వేచ్ఛ రావాలి, ఆధునికీకరణ కావాలి, ఆదాయాలు పెరగాలి, ప్రశాంతంగా బతకగలగాలని. ఆ వాతావరణం బహుశా ఉండకపోవచ్చు. ఇరాన్ ప్రజలు దురదృష్టవంతులు దీనిలో. కానీ ఎందుకు సార్ ఇరాన్ మరి తనకి అంత లాస్ అవుతుంది, అంత నష్టం జరుగుతుంది దేశానికి, ప్రజలకు కూడా తెలుసు, అయినా సరే ఎక్కడా తగ్గకుండా మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మా దగ్గర ఇంకా బలం ఉంది, మమ్మల్ని ఎవరు కూడా కొట్టలేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము చూసుకోండి, మీకు ఇంకా తీవ్ర స్థాయిలో మీ మీద అటాక్ చేస్తాం, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నట్టు? మరి దేశాన్ని ప్రేమించే వాళ్ళైతే అమెరికా అంత బలమైన శక్తి ఉన్న దేశం మీద రోజు కయానికి కాలుది మేము చంపేస్తాం, పొడి చేస్తాం అనరు. కానీ మత ఛాందసం పూర్తిగా నసాలని కంటినప్పుడు, ప్రజల మీద ప్రేమ లేనప్పుడు, మీ ప్రజల మీద ప్రేమ లేదు, మీరు నమ్మిన దేవుడి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు తర్కబద్ధంగా ఉండవు వాళ్ళ చర్యలు. ఉదాహరణకు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, అర్థం పర్థం ఉందా? తను పోయాడు, తన పిల్లలు పోయారు, కానీ ఆయన కూడా మేము జన్నత్ స్వర్గానికి వెళ్తున్నాం అని నమ్ముతున్నారు. కాబట్టి ఛాందస్సం కావచ్చు, అధికారం నిలుపుకోవడం కోసం తాపత్రయం కావచ్చు, అంతే తప్ప రేషనల్గా తార్కికంగా ఆలోచిస్తే మీకు ఏ ప్రయోజనం లేనప్పుడు మీరు ఒక దేశంలో ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? మన దేశ ప్రజల అవసరాలు గమనించడం, వాళ్ళ విద్యా ఆరోగ్యం బాగు చేయడం, వాళ్ళ మరుగు సదుపాయాలు పెంచడం, వాళ్ళకి ఆదాయాలు పెంచడం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం, అందుకోసం ప్రభుత్వం ఉన్నది. నియంతల ప్రభుత్వాలు కూడా ఆ పనులు చేసినాయి. హిట్లర్ ఉన్నాడు 20వ శతాబ్దంలో అత్యంత నరహంతకుడు, అంతకంటే నియంత ఇంకొకటి లేడు. ప్రపంచ యుద్ధానికి దారితీశాడు కేవలం ఒక వ్యక్తిగా. కానీ జర్మన్ల విషయానికి వస్తే ఆ యుద్ధం తర్వాత పరిస్థితులు తీసేస్తే ఆ జర్మనీలో ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడాడు, ఆర్థిక ప్రగతిని పెంచాడు, ఫుల్ ఎంప్లాయ్మెంట్, అందరికీ ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేశాడు, పారిశ్రామిక ఎదిగే ఏర్పాట్లు చేశాడు. నా దేశము నా ప్రజల కోసం చెప్పిన భావం ఉంటుంది. కానీ అదే హిట్లర్ యుద్ధంలో ఉన్మాద దశలో ఉన్నాడు కాబట్టి దేశం సర్వనాశనం అయిపోతుందని తెలిసిన సందర్భంలో మొదట్లో గెలుస్తూ వచ్చారు ఒక 2 ఏళ్ల పాటు. ఆ తర్వాత క్రమంగా ఓడుతూ వచ్చారు. అటు రష్యా ఇటు అమెరికా యుద్ధంలో దిగిన తర్వాత ఓడుతూ వచ్చారు. రష్యాని దింపింది వీళ్ళే, అమెరికాని దింపిందేమో జపాన్. కాబట్టి వాళ్ళు యుద్ధాన్ని దిగిన తర్వాత క్రమక్రమంగా ఓడుతూ వచ్చారు. ఇక చివరి 2 ఏళ్లలో గ్యారంటీగా ఓటమి ఖాయం, అంతా పోతుందని తెలుసు. ఇది కొనసాగినట్టయితే జర్మనీ సైనికులు హతమవుతారు, ప్రజలు హతమవుతారు, సామాన్యులకి బాంబుల వర్షంతో చచ్చిపోతారు అని చెప్పి తెలుసు. కానీ ప్రాణం పైన ఒప్పుకోవాలి ఆ సంధికి. చివరికి ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. కాబట్టి ఆ ఉన్మాద దశలో ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ప్రజలు తార్కికంగా ఆలోచించడం ఉండదు. అది ఇరాన్ ప్రజలకు దురదృష్టం. సరే, ఇప్పుడు మరి ఈ మనకి చమురు నిల్వలు తగ్గిపోతే ఆ ప్రభావం మన పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పడిపోతుంది కదా సార్, అలాగే నిత్యావసరాల మీద కూడా పడిపోతుంది కదా. ఇప్పుడు రష్యా నుంచి కనుక మనకి ముడి చమురు ఇప్పుడు అమెరికా మీరు తీసుకోండి అని చెప్పి అన్నారు కాబట్టి అది వస్తే మనకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ చమురు లభ్యమైనా కూడా ఏమవుతుందంటే ఈ చమురు కానీ న్యాచురల్ గ్యాస్ కానీ అంతర్జాతీయ కమోడిటీ. ఒక దేశంలో ఒక రేటు, ఇంకో దేశంలో ఇంకో రేటు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఉంది, అమెరికాకి ఆ దేశంలో వాళ్ళ వినియోగానికి కావాల్సిన పూర్తి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ వాళ్ళు సొంతంగా ఉత్పత్తి ఉంది అమెరికాకి, అసలు వాడి ఇబ్బంది లేదు. కానీ ధరలు పెరుగుతాయి, కొరత ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచంలో ఈ సప్లై చైన్లో గందరగోళం వల్ల కొంత అస్తవ్యస్తం అయిపోయిందో ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. ధర పెరిగినప్పుడు దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. కొంతకాలం పాటు మన వాళ్ళు ధర పెరగకుండా ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం. ఈ పాటికి అమెరికా లాంటి దేశాల్లో ధర పెరిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ధర పెరగగానే మీకు అక్కడ గ్యాస్ స్టేషన్లో ధర పెరుగుతుంది. మన దేశంలో ఏంటంటే ఆయిల్ పూల్ డెఫిసిట్ మొత్తాన్ని కూడా వాళ్ళే సవరించి ఏర్పాటు చేసి రిజర్వ్ పెట్టుకుంటారు అనమాట. అందుకని ఇది ప్రభుత్వం నిర్దేశిస్తుంటుంది రేట్లని. కాబట్టి ధర పెంచకుండా ప్రయత్నం చేస్తుంటారు కొంతకాలం పాటు. ఎంతకాలం చేస్తారు? ఆ డబ్బుని ఆ రిజర్వ్ అంతా పోతుంది, పోయిన తర్వాత నష్టాలు వస్తాయి. కాబట్టి ధర పెరుగుతుంది. అంచేత యుద్ధం కనుక కొన్ని వారాల పాటు కొనసాగినట్టయితే ధరలు పెరిగే ఇప్పటికే ధరలు పెరిగినాయి. ఒక దాదాపు $60-62 ఉండేది, ఇప్పుడు $83 వెళ్ళింది అంటున్నారు ఈ 4-5 రోజుల్లో, 5-6 రోజుల్లో. అదే గ్యాస్ అయితే దాదాపు 60-70% దాకా పెరిగినాయి అంటున్నారు యూరోప్లో. మనకి పెద్దగా గ్యాస్ అవసరం ఉండదు. ఆ దేశాలకు గ్యాస్ ప్రధానంగా వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేయడం కానీ, లేకపోతే ఇళ్ల హీటింగ్ కానీ మొత్తం గ్యాస్ ద్వారానే వస్తుంది వాళ్ళకి. కాబట్టి అక్కడ గ్యాస్ కొరత అయితే చాలా గందరగోళం అవుతుంది.
ఆయిల్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర నుంచి లేదు అంటే రష్యా నుంచి తప్పించి మనకి ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు అసలు. నువ్వు అమెరికా నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి, కానీ అమెరికా చాలా వరకు వాళ్ళు ఉత్పత్తి చేస్తే వాళ్ళ అవసరాలకి మనకు వస్తుంది. అయినా కూడా కొంత ఎగుమతి చేస్తారు, కొంత దిగుమతి చేసుకుంటారు. మధ్యప్రాచ్యంలో ఇప్పుడు ఈ దేశాల్లో వాళ్ళ అవసరాలు మించి చాలా ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రేడ్ అయ్యేది, వాణిజ్యం ఉండేది ఈ దేశాల్లో. అలాగే రష్యా కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. వాళ్ళ అవసరాలు పోగా వాళ్ళకి ఎక్కువగా అమ్మగలరు. కానీ రష్యా మీద ఆంక్షలు పెట్టేసరికి అది మార్కెట్లో లేకుండా పోయింది. ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కూడా మంచి ఉత్పత్తిదారు. దాదాపు $2.3 మిలియన్ దాకా ఉత్పత్తి చేసేవాళ్ళు. అది పోయింది. కేవలం చైనాకి ఎక్కువగా సప్లై చేస్తున్నారు వాళ్ళు. కొంతమేరకు ఉత్పత్తి చేసేది కూడా రహస్యంగా, ఎందుకంటే వాళ్ళని ఆంక్షలు పెట్టారు కాబట్టి. వెనిజువేలా దేశం కూడా బాగా ఉత్పత్తి చేసే అవకాశం ఉండింది. అక్కడ కూడా ఆంక్షలు పెట్టారు ఈ మధ్య దాకా. ఇప్పుడు వెనిజువేలా అక్కడ రాష్ట్రపతిని బలవంతంగా ఎత్తుకుపోయారు కాబట్టి ఇక్కడ ఆయుతల్లాను చంపేసినట్టుగా ట్రంప్ గారు, అక్కడ వేరే ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వెంటనే ఆయిల్ వెల్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇదేదో మేట నొక్కేస్తే వచ్చేది కాదు. కొన్నేళ్లు పడుతుంది మళ్ళీ ఆయిల్ ప్రొడక్షన్ రావడానికి. దానికి పెట్టుబడులు కావాలా. ఆ పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనిజువేలాలో ఎందుకు పెట్టాలా? వేరే చోట లాభం వచ్చే అవకాశం ఉంటే వెనిజువేలా కొంచెం ఖరీదైన అవుతుంది అక్కడ. అందుకని ఈ గందరగోళం ఉంటుంది ప్రపంచం అంతా కూడా. సంబంధం లేకపోయిన దుబాయ్, బహ్రెయిన్ లాంటి ప్లేసెస్లో కూడా రకరకాల ఇష్యూస్ వల్ల, అంటే మెయిన్లీ ఈ యుద్ధం ఇష్యూస్ తోటి రకరకాలుగా అంటే ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేయడం, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు టూరిస్టులు ఇరుక్కుపోవడం, మన వాళ్ళు కూడా ఉన్నారు సార్ చాలా మంది. టూరిస్టులు సరే 1 కోటి మంది అక్కడ ప్రవాస భారతీయులు ఉన్నారు, అక్కడ పనిచేసుకుంటున్నారు. ప్రవాస భారతీయులు ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్యలో ఉంది మధ్యప్రాచ్యం. మన హైదరాబాద్ నగరం నుంచి కొన్ని లక్షల మంది ఉన్నారు, కేరళ నుంచి 10 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా కష్టజీవులు. మరి వాళ్ళ జీవితాలను వాళ్ళు గౌరవప్రదంగా నడుపుకుంటున్నారు. మన సమాజానికి బోనంత మేలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి డాలర్లు మనకు పంపించి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమ అవసరం. అందుకని ప్రధానమంత్రి గారు ప్రతి దేశాధినేతతో మాట్లాడి మా వాళ్ళని జాగ్రత్త చూసుకోవడం చెప్తున్నారు. ఎందుకంటే 1.5 మందిని మీరు గమనం తీసుకురావాలన్నా కూడా విమానాలు వెళ్ళే అవకాశం. ఎందుకంటే విమానాశ్రయం ఓపెన్ చేస్తుంటే విమానాన్ని జరిగింది అనుకోండి, ఒక డ్రోన్ వచ్చి విమానం మొత్తం పోయాయి, మనుషులు చచ్చిపోయాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇబ్బంది కలగజేస్తుంది. ఆర్థికంగాను, రవాణా రీత్యాను, ఆయిల్ రీత్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.